ఫలాలను పొందుతారు. మహానుభావుడైనటువంటి వాడు ఆ కుశధ్వజుడు కుశ పరుపు అంటే దర్భల యొక్క పరుపు మీద పడుకుని ఆడుకుంటున్నటువంటి పిల్లని చూశాడు. ఆయనకు అవగతమైంది, ఓ వేదము రాశీభూతమైంది, నాయందు వేదము ప్రీతి చెందింది, వేదమునందు నేను పొందిన అనురక్తి వేదము నాయందు ప్రీతి చెందడానికి కారణమైంది. ఈమె ఎవరో కాదు, సాకార వేదము, కాబట్టి ఈమెకి వేదవతి అని పేరుంచుతున్నాను అన్నాడు. ఆ పిల్ల దినదిన ప్రవర్ధమానమైంది. వేదము దేన్ని చెందుతుంది? వేదము పరమేశ్వరుణ్ణి మాత్రమే చెందుతుంది. ఎందుచేత అంటే అసలు యథార్థంగా మాట్లాడాలి అంటే వేదమే ఈశ్వరుడు. మీరు ఒక పురాణం చదివేటప్పుడు కొన్ని మాటలను చాలా గంభీరంగా స్వీకరించవలసి ఉంటుంది. తపోభూమికి శక్తి ఉంటుంది, అది విడిచిపెట్టేసేటటువంటి శక్తి కాదు. యుగం మారిపోనివ్వండి, మహాపురుషులు తపస్సు చేసినటువంటి తపస్సు యొక్క శక్తి ఇప్పటికీ ఆ భూమిని పట్టుకుంటుంది. త్రేతాయుగంలో ఋష్యశృంగుడు తపస్సు చేశాడు, కలియుగంలో శంకర భగవత్పాదులు అలా వెళ్ళిపోతూ చూశారు. త్రేతాయుగంలో ఋష్యశృంగుడు తపస్సు చేసిన ప్రదేశం కనుక కలియుగంలో కూడా ఒక కప్పకి పాము పడగపట్టి నీడ ఇచ్చింది. రెండు పరస్పర వైరం ఉన్న ప్రాణులు ఆ వైరాన్ని మరిచిపోయాయంటే ఋష్యశృంగుడి తపస్సు కారణం. కాబట్టి ఇక్కడ నేను పీఠం పెడతానని శృంగగిరి పీఠం పెట్టారు శంకర భగవత్పాదులు. ఏ మహాత్ముడైనా కూర్చుని తపస్సు చేసినటువంటి భూమి ఏది ఉంటుందో అది సుసంపన్నమైపోతుంది. ఆయన తపశ్శక్తి అది ఆ ప్రదేశం అంతటా కూడా విస్తరించి ఉంటుంది. ఆరా అంటారు. ఆయన తపశ్శక్తి ఆయనతోటే వెడుతుంటుంది. శ్రీరామాయణంలో అయోధ్యకాండలో అనసూయం అంటుంది, భర్త అంటే ఎవరో తెలుసా? సిద్ధించిన తపస్సు వంటి వాడు ఉంటుంది. తపస్సు అంటే ఎప్పుడూ పరమేశ్వరుడి గురించి ఆలోచించే వ్యక్తి యందు తేజస్సు నిండి ఉంటుంది, ఈశ్వర తేజస్సు. ఆయన వెళ్ళి ఎక్కడో కూర్చున్నాడు అనుకోండి, ఆయన కాసేపు కూర్చుని లేచి వెళ్ళిపోయాడు అనుకోండి, ఆ ప్రదేశం ఆయన తపో ప్రకంపనలతో నిండుతుంది. కొంతసేపు దాని శక్తి ఉంటుంది. ఆయన చాలా గొప్ప తపస్సు అనుకోండి, ఆయన వచ్చి ఒక గంట కూర్చుని వెళ్ళిపోయాడు అనుకోండి, ఒక గంట ఆయన కూర్చుని ఆ ఇంట వెళ్ళిపోయిన కారణం చేత ఆ ఇంట మహాత్ముడు జన్మిస్తాడు. మహాత్ముల తపశ్శక్తిని తక్కువగా అంచనా వేయకూడదు. అందుకే మనుష్య జన్మలో ప్రయత్నపూర్వకంగా చెయ్యవలసిన పని ఏ సిద్ధాశ్రమములను తొక్కితిమో, ప్రయత్నపూర్వకంగా వెళ్ళి మహాతపస్సులైన వారు తిరిగాడిన ప్రదేశంలో కొంతసేపు కూర్చుని లేచి రావాలి. అది భగవంతుణ్ణి చేరడానికి ప్రతిబంధకంగా ఉండే పాపాన్ని విరవగలిగిన శక్తిని పొంది ఉంటుంది. కనుక పార్వతీదేవి తపస్సు చేసిన ప్రదేశం అంత యోగ్యమైన ప్రదేశం. అమ్మ అక్కడ ఆవిడ శివుణ్ణి భర్తగా పొందింది, నువ్వు అక్కడే తపస్సు చేసి విష్ణువుని భర్తగా పొందు. ఇప్పుడు తల్లి వేదవతి అక్కడికి వెళ్ళి తపస్సు ప్రారంభం చేసింది. ఆవిడ తపస్సు ఎందుంది? రావణుడు లౌకికమునందు ఉంటాడు, రావణుడు తపస్సు చేస్తాడు, ఆవిడ తపస్సు చేస్తాడు. ఇద్దరికి తేడా ఉంటుంది తపస్సులో. ఈ ఇద్దరి తపస్సులో తేడా ఏమిటో యుద్ధకాండలో మండోదరి చెప్తుంది. ఒకరి తపస్సు త్రాసుపావుని కాలు కింద పెట్టుకోవడం లాంటి తపస్సు. ఒకడు ఏదో త్రాసుపాం కనబడింది, కంగారు పడి 7 గంతులు వేస్తే దాని పడగ మీద కాలేశాడు. ఇప్పుడు కాలు కింద త్రాచుపా ఉంది, కాలు కింద త్రాచుపా ఉంది కాబట్టి అది కరవలేదు, దాని తల ఆయన కాలు కింద ఉంది, అది దించుకుంటుంది. అతను హాయిగా నిలబడి ఇక నాకు భయం లేదు, త్రాచుపాం పడగ నా కాలు కింద ఉంది కాబట్టి అది నన్ను కరవదు అని అలా నిలబడి ఎవరితోనో మాట్లాడుతూ కాలక్షేపం చేస్తాడా? అడిగిపోతుంటాడు కాలు కింద పావుంది. ఎప్పుడు కాలు తీసేద్దామా అని కంగారు పడి వెనక నుంచి తోక కదిపి తనకి తగులుతున్నంత మాత్రం చేత కాలిచ్చేస్తాడు.
అది కర్మగా వస్తుంది, లేకపోతే పక్కకి వెళ్ళిపోతుంది. ఇంద్రియాలను ఒక తాత్కాలిక ప్రయోజనం కోసమని తొక్కి పట్టి ఈశ్వరుడు గురించి నిలబడిన వాడి రాజసికమైన తపస్సు అలా ఉంటుంది. అందుకే రాక్షసుల యొక్క తపస్సు పావుని తొక్కి పెట్టడం లాంటిది, రాజసికం, కోరిక కోసం చేస్తారు. సాత్విక తపస్సు అలా కాదు. సాత్విక తపస్సు యందు ఈశ్వరుణ్ణి వశం చేసుకోవడానికి జగత్తుతో విడిపోతారు. మనస్సుతో జగత్తు నుండి విడిపోతారు అన్న మాటకు అర్థం యోగతారావళిలో శంకర భగవత్పాదులు చెప్తారు. శ్రీశైల శృంగపు హరైషు కదోపలప్స్యే గాత్రం యదా మమలతాః పరివేశయంతి కర్ణే యదా అగరచయంతి కదాశ్చ నీడాస్ అంటారు. కూర్చుని ఇలా జపం చేస్తూ ధ్యానంలో తపస్సులో ఉండిపోతే మొట్టమొదట ఎవరు నమ్ముతుందో తెలుసా? ఇతను జగత్తుతో తెగిపోయాడని తీగ నమ్ముతుంది. అందుకే పైకి ఇలా కదులుతూ శరీరాన్ని కదపకుండా అలాగే కూర్చున్నా ఓ చిక్కుడు తీగి ఇలా వచ్చి వీడి చిటికిని వెళ్ళి చుట్టుకోదు, వీడు వేసిపోతాడు రోయని పక్కకెళ్ళి బెడ్డ ముక్కనో పుల్ల ముక్కనో చుట్టుకుంటుంది. తీగ నమ్ముతుంది వీడిక కదలడురా, వీడి జగత్తుతో తెగిపోయాడు, సంబంధం పోయింది, వీడు ఈశ్వరుడితో తాదాత్మ్యత చెంది స్థిరపడ్డాడని చుట్టుకుంటుంది ఒంటిని. అలా తీగలన్నీ ఒంటికి చుట్టుకుంటే పక్షి నమ్ముతుంది వీడు కదలడని. నమ్మి పుల్లను తెచ్చి చెవిలో పెడుతుంది. చెవిలో పుల్ల పెడితే ఎంత నిద్రలో ఉన్నవాడు చేస్తాడు. అంత తపస్సులో ఉన్నవాడి చెవిలో పుల్లలు పెట్టి గూళ్ళు కట్టేస్తాయి, కట్టి పిల్లల్ని పెట్టి పొదిగి అరుస్తాయి, అయినా ఆయన లేవడం. అది భగవంతుని యందు ధ్యానము నిలబడిపోయి ఉండిపోయిన వాడు అని గుర్తు. అలా ఉంటుందా అండి అంటారేమో మీరు. ఎందరో ఉన్నారు పెద్దలు, సదాశివ బ్రహ్మేంద్రులని మొన్నటి వారు కావేరీ నది వరదల్లో కొట్టుకుపోయి ఇసుకలో కూరుకుపోయారు. తర్వాత వరద తగ్గిపోయిన తర్వాత ఇసుక పైకెత్తడానికి పారతో కొడితే తలకి తగిలి నెత్తురు పైకి చిమ్మితే పైకెత్తారు. ఎత్తితే అప్పటికీ సమాధులు అయిన అలాగే ఉన్నారు. తర్వాత బహిర్ముఖులయ్యారు. ఎందరో మహాత్ములు, భగవాన్ రమణులు లేరు, కావ్యకంఠ గణపతిని లేరు, ఎందరో ఉన్నారు. మనకి రాదు కాబట్టి అలాంటివి ఉండవని అనుకోవడం. నాకు రాదు అంటే సత్యాన్ని అంగీకరించడం. అలా సాత్వికమైన తపస్సు యందు ఈశ్వరుణ్ణి పొందడం ఒకటే లక్ష్యంగా ఉంటుంది తప్ప అన్యమైన కోరికలు ఉండవు. ఆ తల్లి అలా తపస్సు చేస్తోంది. రజోగుణ సంపర్కం ఉన్నవాడు రావణుడు. ఆయనకేం కనపడుతుందంటే తపస్సు కనపడదు, తపస్సు చేత జీర్ణమైన శరీరము కనపడదు, ఆమెలో ఉన్నటువంటి తేజస్సు కనపడదు, ఆడదానిలోని అమ్మతనం కనపడదు, అమ్మలో కూడా ఆడదనం కనపడుతుంది. అంతటి నీచమైన మనస్సు అనడానికి అర్థం అది. హనుమ అంటే ఆడతనమునందు అమ్మతనం చూసేవాడు, రావణుడు అంటే అమ్మతనంలో కూడా ఆడతనం చూసేవాడు. కాబట్టి ఇప్పుడు ఆయనకు అదొక్కటే వచ్చు కాబట్టి నీవు చాలా అందగత్తెవన్నాడు, నిన్ను నేను పొందాలన్నాడు, ఆవిడ మీద పడబోయాడు. రావణ శరీరము తన శరీరానికి తగిలిందన్న కారణం చేత ఇక ఈ శరీరముతో ఉండనున్నాడు. ఈ శరీరమునకు కల్మషం కలిగింది. ఒక చిత్రమైన విషయం, ఆ దీక్ష అలా ఉంటుంది. నరుడ జ్ఞానమునందు భుజించిన జుగుప్తంబైన ఎన్నంబు సయ్యన వెళ్ళించి పవిత్రుడైన గతి ఏంటుంది దాక్షాయణి. తిన్న అన్నం బల్లి పడింది అని తెలిస్తే కక్కినట్టు ఇక ఈ శరీరంతో ఉండను అంది. అలా ఆవిడండి, నీవు రజోగుణంతో కామంతో వచ్చి ఈ శరీరం మీద పడి దీన్ని ముట్టుకున్నావు కాబట్టి ఇది కళంకమైంది. ఈ శరీరంతో నేను ఇక విష్ణువుకి భార్యని కావడానికి తప్పించాను, యోగ్యము కాదు, దీన్ని వదిలి కొత్త శరీరాన్ని పొందుతానని ఆమె దావాగ్ని ఎందు దూకింది. దూకుతూ ఆవిడ ఒక మాట అంది, ఏ ఆడదాన్ని చిన్న చూపు చూశావో, ఏ ఆడదాన్ని కామంతో చూశావో, ఈ రెండే నీ ఇంటికి వచ్చి నిన్ను నశింపచేయుగాక. నీవు కామంతో చూసిన ఆడది, నీ శరీరములోని కామము, ఈ రెండే నిన్ను కాల్చేస్తాయి, నీ లంకని కాలుస్తాయి, పుత్రమిత్ర కలత్రాదులతో నశిస్తావు ఈ భావానికి అని ఆమె అగ్ని ఎందుకు ప్రవేశించింది. దావానలం అరణ్యం కాలుతోంది, అందులో పడి శరీరం వెళ్ళింది. ఆవిడ శరీరం విడిచిపెడుతుంటే అగ్నిహోత్రుడు చూశాడు. ఇంతటి మహాసాక్షి, ఎవరి దృష్టికోణాన్ని బట్టి వాళ్ళ అభ్యున్నతి ఉంటుంది. ఆయన అన్నాడు, ఇంతటి మహాసాక్షి అగ్ని సంపర్కము చేత తప్తమై శుద్ధి పొంది, ఇప్పుడు ఈమెని నా ఇంట ఉంచుకుంటానని ఆయన తీసుకెళ్లి తన భార్య అయిన స్వాహాదేవికి ఈమెని మన కుమార్తెగా ఉంచు, ఈమె వలన దేవకార్యం ఒకటి జరగబోతోంది అన్నాడు. ఆవిడ స్వాహాదేవి దగ్గర ఉంది, చక్కగా ఏదో ఆవిడ అనుష్ఠానం, ఆవిడ వ్యవహారం ఆవిడకి నడుస్తోంది.
అగ్నిహోత్రుని వలన ఏదో దేవకార్యం జరగవలసినటువంటి సమయం ఆసన్నం కావాలి లోకంలో. ఈలోగా రామావతారం వచ్చింది. శ్రీరామావతారంలో సీతాపహరణము జరగవలసినటువంటి సమయం ఆవిర్భావమైంది. సీతమ్మ తల్లి అయోనిజయే, వేదవతి అయోనిజయే. సీతమ్మ తల్లి త్రిపుర సుందరి, వేదవతి త్రిపుర సుందరి. సీతమ్మ తల్లి పరమేశ్వరుని యొక్క శక్తి, వేదవతి పరమేశ్వరుని శక్తి. తత్వత వేదవతికి సీతమ్మకి తేడా లేదు. కానీ పేర్ల చేత చూసినప్పుడు మాత్రం అనేకంగా కనపడతాయి. సభాభ్య సభాపతిభ్యశ్చ మో నమో నమో అని రుద్రం చెప్తే సభ ఇంతమంది ఉన్నట్టు, సభాపతి ఒకడున్నట్టు తేడాగా ఉన్నా అన్నీ కలిపి ఒక్క శివుడైనట్టు. వేదవతి సీత అని రెండు పేర్లతో పిలవబడిన తత్వత అమ్మవారుగానే ఉంది. అందులో మీకేం అనుమానం ఉంటుందని నేను అనుకోవట్లేదు. కనుక సీతాపహరణం జరిగే సమయం ఆసన్నమై రావణాసురుడు రామచంద్రమూర్తి ఉన్నటువంటి పర్ణశాలలోకి ప్రవేశించాడు. రాముడు నిత్యాగ్నిహోత్రీకుడు. అగ్నికి ఒక గొప్ప లక్షణం. అసలు సనాతన ధర్మంలో అగ్ని ఆరాధనము చేయకుండా ఎవ్వరూ ఉండకూడదు. అసలు ధర్మపత్నిని ఎందుకు స్వీకరిస్తారంటే అగ్ని సంరక్షణ కొరకు స్వీకరిస్తారు. అందుకే ప్రధాన హోమం రాత్రి 1 గంటకు పెళ్ళైనా చేసేస్తారు. 1 గంట అయిందండి తలంబ్రాలు అయ్యేటప్పటికీ రేపు ఉదయం చేద్దామండి సూర్యోదయానికని ప్రధాన హోమాన్ని ఆపరు. ప్రధాన హోమం అర్ధరాత్రి అయినా సరే చేయించి శేషహోమాలు సూర్యోదయంలో చేయిస్తారు. ప్రధాన హోమం చేయించేటప్పుడు తండ్రి గారి అగ్నిహోత్రం నుంచి తీసుకొచ్చి కొడుకు వెలిగించుకుంటాడు. అక్కడ ప్రారంభం అగ్నికార్యం. అక్కడ మొదలైతే భార్య దేనికి అంటే ధర్మపత్ని. ఆమె ధరించిపోవడానికి కారణం ఏమిటంటే యువతల వ్యక్తి చిటికిన వేలు పట్టుకుని బ్రాహ్మణులే అనుకోకండి, చాతుర్వర్ణములు అగ్నిని ఆరాధించాలి. ఆమె అగ్ని రక్షణ చేస్తుంది. ప్రతిరోజు ఊక వేసి సమిధలు వేసి అగ్నిహోత్రాన్ని కాపాడుతూ ఉంటుంది, రగిలిస్తూ ఉంటుంది. అలా చేసిన కారణం చేత అగ్నికి ఒక లక్షణం ఉంటుంది. అందుకే పూర్ణాహుతి చేస్తే ఇప్పటికీ ప్రదక్షిణం చేస్తూ మంత్రం చెప్తాం. శ్రీయమిచ్చేత్ హుతాచన. అగ్నిహోత్రుడే సమస్త ఐశ్వర్యములను ఇస్తాడు. ఆయన ప్రీతి చెందితే ఇవ్వలేనటువంటి ఐశ్వర్యం ఉండదు. అందుకే బ్రతికున్నంత కాలము అగ్నిహోత్రాన్ని ఆరాధిస్తారు. అందుకే అగ్ని ఆరాధనము సనాతన ధర్మమునందు అంత గొప్ప స్థానాన్ని పొందింది. అసలు అగ్నిని లౌకికంగా కూడా జనింపతేరు ఆరణి మంధనము అని మదనం చేసి అందులోంచి అగ్నిని పైకి ప్రేరేపిస్తారు. అంత గొప్ప అగ్ని నిత్యాగ్నిహోత్రీకుడు రామచంద్రమూర్తి. ఆయన రోజు నిత్యాగ్నిహోత్రం చేసేవారు. అరణ్యంలో ఎప్పుడైనా వెడుతున్నప్పుడు అగ్నిని పట్టుకెళ్ళడం కుదరకపోతే ఆత్మారోపణం చేసుకునేవాడు. ఆయన చేసుకుని ఎక్కడ పర్ణశాల కట్టి దిగదానే మళ్ళీ ఆత్మారోపణం చేసిన అగ్నిని పైకి తీసి అగ్నికార్యం చేసేవాడు. రాముడు నిత్యాగ్నిహోత్రీకుడు. అంతటి మహానుభావుడైన రామచంద్రమూర్తిని అగ్ని ఎందుకు కాపాడడు? అందుకే రామలక్ష్మణులు ఇరువురు లేనప్పుడు సీతాపహరణం జరుగుతుంటే అప్పటికే అంత బడలిపోయిన సీతమ్మ తల్లికి కష్టం ఇంకా కొనసాగకూడదని సీతమ్మ స్వరూపంలోని రెండవ పేరుతో పిలువబడుతున్నటువంటి తత్వత సీతాస్వరూపమే అయినటువంటి వేదవతిని తన మాయ చేత సీతాస్వరూపంగా తయారు చేశాడు. చేసి రావణుణ్ణి పిలిచి, మూర్ఖుడా, నీవు తీసుకెడుతున్నది సీత కాదు, అసలు సీతని రాముడు నా దగ్గర దాచాడు, నిత్యాగ్నిహోత్రీకుడు కనుక అని వేదవతిని సీతమ్మగా చూపించాడు. రావణుడు వేదవతి శాపం ఉంది, ఆవిడ వెళ్ళి ఆ లంక నాశనం అయిపోవాలి కాబట్టి ఆమెని సీతమ్మ అనుకుని వేదవతిని అపహరించి లంకాపట్టణానికి తీసుకెళ్ళాడు. సరే, తర్వాత సుందరకాండ జరిగింది, యుద్ధకాండ జరిగింది, కార్యక్రమం అంతా జరిగిపోయింది. అయితే ఈమె ఎవరి కుమార్తె? కుశధ్వజుని కుమార్తె. కుశధ్వజుని కుమార్తె అనడానికి ఏంటి ఆధారం అడిగారు. వేదమంత్రం చెప్తున్నప్పుడు ఆమె దర్భల పరుపు మీద భాషించింది అని. ఎవరు ఆధారం? అంతరిక్ష వాక్కు. సీతమ్మ విషయంలో అంతే. అంతరిక్షైచ వాగుప్త ప్రతిమా మానుషీకిలా అందావిడ. అంతరిక్షం చెప్పింది జనకుడికి, ఈమె ధర్మేణ తనయాతవా, ఈమె ధర్మము చేత నీ కూతురు. అలాగే అంతరిక్షంలోంచి కుశధ్వజుడికి కూడా వినపడింది, ఈమె నీ కుమార్తెయే కాబట్టి సంవర్ధస్వ, ఈమెని నువ్వు చక్కగా పెంచి పెద్ద చెయ్యి. వరం పుత్రీం, ఈమె వరముగా నీకు పరదేవత చేత ఇవ్వబడినటువంటి స్వరూపం. ఈమె సాక్షాత్ పరదేవత అయోనిజ.
కాబట్టి ఈయనని పెంచి పెద్ద చెయ్యి. ఎలా పెంచి పెద్ద చేస్తావో తెలుసా? యథా గర్భగతాం తమా, నీ కడుపులోంచి పుట్టిన పిల్లయితే, నీ శరీరమునకు నీ తేజస్సులోంచి వచ్చిన పిల్లయితే నీకు ఎలా కుమార్తెయో, ఈమె ధర్మము చేత నీకు అలాగే కుమార్తె. కాబట్టి వేదవతి కుశధ్వజునికే కుమార్తె, ఒక మహర్షి కుమార్తె ఆమె. ఇప్పుడు అయోనిజ అయినటువంటి ఈ వేదవతి లంకాపట్టణంలో ఉంది. తర్వాత రావణ సంహారం అయిపోయింది. ఈ వేదవతినే అగ్నిహోత్రంలోకి ప్రవేశింపచేశారు అగ్ని పరీక్షలో. దేవతలు ఏదైనా చేశారు అంటే దాని వెనక పెద్ద వ్యూహం ఉంటుంది. ఈమె మళ్ళీ అగ్నిహోత్రుడి దగ్గరికి వెళ్ళిపోవాలి, సీతాస్వరూపం బయటికి రావాలి. కారణం ఏమిటి? ఒక పెద్ద ధర్మ సంక్లిష్టత ఒకటి ఉంది. రాముడు ఏకపత్ని వ్రతుడు. రాముడు కామంతో చూడాలి అంటే తాళి కట్టిన భార్య మాత్రమే అయి ఉండాలి, లేకపోతే ఆయన అలా చూడడు. ఆయన వ్రతం అటువంటిది. కాబట్టి ఇప్పుడు సీత రావాలి, వేదవతి వెళ్ళిపోవాలి. మళ్ళీ తత్వత ఒకటే స్వరూపమైన ఏకపత్ని వ్రతంలో వ్రతం అంతే, సశరీరంగా ఆమెయే కనపడాలి. కాబట్టి ఇప్పుడు అగ్నిహోత్రుడు వేదవతిని సీతని కూడా పట్టుకుని పైకి వచ్చాడు. ఇద్దరూ సీతమ్మలాగే ఉన్నారు. తత్వత ఒకటే పదార్థం, ఇద్దరూ ఒక్కలా ఉంటే రామచంద్రమూర్తి తెల్లపోయి ఇద్దరూ సీతమ్మలు కనపడుతున్నారు, ఎవరని అడిగాడు. ఆయన అన్నాడు, ఈమె వేదవతి కుశధ్వజుని కుమార్తె, ఈమెయే సీతగా ఉంది లంకాపట్టణంలో, కానీ నీ భార్య కాదు, ఇప్పటి వరకు సీతగా ఉందండి. ఇప్పుడు ఆమెకి సీతాస్వరూపమే కల్పింపబడాలి. నీకు భార్యాస్థానము కలగాలంటే నువ్వు అంగీకరించాలి, నువ్వు స్వీకరించాలి భార్యగా. నా వాక్కుగా ఈమెని భార్యగా స్వీకరించు. సీతమ్మ కూడా అడిగేది, ఈమెని కూడా స్వీకరించండి. ఎందుకని? తత్వత ఒకటే స్వరూపం అది. ఆయన అన్నాడు, అలా కుదరదు. ఎందుకో తెలుసా? నరుడిగా ఈ అవతారంలో ఒక్కటే మాట, ఒక్కటే బాణం, ఒక్కటే పత్ని. ఏకపత్ని వ్రతం మేధ్య కృతం జానాసి భామిని. ఓ భామిని, నువ్వు తెలుసుకో, ఈ జన్మలో నాకున్న చాలా గొప్ప వ్రతములలో ఒకటి ఏకపత్ని వ్రతం. ఒక్క ఆమెని మాత్రమే భార్యాస్థానమునందు కామదృష్టితో చూస్తాను, ఏ ఇతర స్త్రీ వంక దృష్టితో చూడను. రాముడు ధర్మాత్ముడై ఈ లోకానికి నేర్పినటువంటి పాఠం. నీ కంటి వెంట కామము ప్రసరించినప్పుడు అర్హమైన స్థానము నీ స్వక్షేత్రం ఒక్కటే. ఏ ఇతర స్త్రీ అయినా కామాక్షియే, పరదేవతయే నీ కంటి ముందున్నది. ఒక్క నీ భార్య వంక మాత్రమే కామదృక్కులతో చూడవచ్చు. కాబట్టి రాముడు నేను అలా చూడను. ద్వాపర యుగంలో కూడా నేను స్వీకరిస్తాను భార్యగానని మాట ఇవ్వలేను. ఎందుకంటే ఇప్పటికే ఎందరో ఋషులకు మాట ఇచ్చాను, భార్యాస్థానంలోకి వాళ్ళని తీసుకుంటాను. అందుకని రాసలీల. రాసలీల అంటే అది అద్వైత పరబ్రహ్మానుభవము. ఇంతమంది కలిసి పరబ్రహ్మంతో రమించినటువంటి ఒక గొప్ప యోగ ప్రక్రియ, అష్టాంగ యోగంలో సమాధి స్థితి. కాబట్టి ఇంతమందికి ద్వాపర యుగంలో స్థానం ఇస్తున్నాను. కాబట్టి నిన్ను కూడా అంతే స్థాయిలో భార్యాస్థానంలో తీసుకోవడానికి కుదరదు. కాబట్టి నీ కోరిక ఎప్పుడు తీరుస్తానో తెలుసా? తవ వాక్యం కరిష్యామి. అష్టావింశతిమే కలియుగంలో నీవు పద్మావతి అన్న పేరుతో ఆవిర్భవిస్తావు. ఆనాడు నేను మళ్ళీ నా దేవేరిగా స్వీకరిస్తాను. పద్మావతి శ్రీనివాసుల పరిణయమని కలియుగంలో జరుగుతుంది. ఆనాడు నువ్వు మళ్ళీ నా శక్తి స్వరూపంగా పూజలు అందుకుంటావు. అప్పటి వరకు నువ్వు బ్రహ్మలోకంలో ఉండి బ్రహ్మగారి చేత పూజింపబడుతుండవు. యుగాలు దాటిపోయేంత వరకు పరబ్రహ్మం ఇచ్చిన మాట మేరకు వేదవతి పూజలు అందుకుంటూనే ఉంది. ఇప్పుడు ఆయన శ్రీనివాసుడిగా వచ్చాడు, వెంకటేశ్వరుడిగా. ఆవిడ పద్మావతిగా రావాలి, వచ్చేసిందని నేను నీతో చెప్పలేదు. కుశధ్వజుని కుమార్తెగా వచ్చిందన్నంత వరకే నేను చెప్పాను. ఇప్పుడు ఆమె మళ్ళీ పద్మావతిగా రావాలంటే దానికి యోగ్యమైనటువంటి వ్యక్తి ఉండాలి. ఆమె ఆకాశరాజు కుమార్తె. ఆకాశరాజు బిడ్డలు లేకపోతే ఎంత బాధపడ్డాడో. గురువు అయినటువంటి బృహస్పతి దగ్గరికి వెళ్ళి ఆయన మాట్లాడిన మాటలు మీరు భవిష్యోత్తర పురాణం చదువుతుంటే నిజంగా ఒళ్ళు గగుర్పుడుస్తుంది. ఇంత బాధగా ఉంటుందా? ఆయన ఒక మాట అన్నాడు, గురువు గారి దగ్గరికి వెళ్ళి పాదాలు పట్టుకుని అన్నాడు, నా జీవితంలో అందరూ తండ్రులు అన్న మాట ఒకటి నేను అనలేకపోతున్నాను. ఆ మాట అనలేనందుకు నేను సిగ్గుపడుతున్నాను.
ఏమిటో తెలుసా, నేను అనలేని మాట, ఇందుకే పిల్లాన్ని అలా ఏడిపిస్తావు, ఇది నేను అనలేకపోతున్నాను అన్నాడు. ఎంత గొప్ప మాట చూడండి. సాధారణంగా అన్నవాడికి దాని గౌరవం తెలియదు, అన్నవాడికి ఏముందనిపిస్తుంది. అది అనలేకపోయిన వాడికి అందులో ఉన్న మాధుర్యం ఏమిటో తెలుస్తుంది. పిల్లాడు ఏడుస్తుంటే భార్య ఏదో వంట చేసుకోవడం ఏదో పనిలో ఉందనుకోండి, పిల్లాడు ఏడుస్తున్నాడు ఏమిటి అంటే, ఎందుకేమండి అలా ఏడిపిస్తావు అంటాడు. ఎందుకే అలా ఏడిపిస్తున్నావు అని నా భార్యను నిందించడం నాకు కుదరలేదా ఇప్పటి వరకు గురువర్యా, అసలు ఆ మాట నేను అనలేదు ఇప్పటి వరకు. కాబట్టి ఎంత ఏడిచాడో ఆకాశరాజు. నేను చిట్ట చివర ఇలాగే తండ్రిని కాకుండా శరీరం వదిలేస్తే పితృరుణం తీర్చుకోకుండా కొడుకుని కాని కూతుర్ని కాని కనకుండా భ్రష్టుడవై భూమి మీద తిరిగిన ఓ దుర్మార్గుడా, నడు నడు అని నన్ను ఇనుప ములుకులతో పొలుస్తారు దొక్కల్లో యమభటులు, నాకు ఆ ప్రారంధం తప్పదా అని ఏడిచాడు. ఏడిస్తే బృహస్పతి అన్నారు, ఎందుకయా అంత ఏడుస్తావు, యజ్ఞం చెయ్యి, యజ్ఞం చేశావా నీకు తప్పకుండా సంతానం కలుగుతుంది. వేదమునందు విశ్వాసం, గురువు యందు విశ్వాసం. విశ్వాసము లేకుండా చేసేటటువంటి పని ఎన్నడూ ఫలించదు. విశ్వాసముతో చేసిన పని ఏది ఉందో అది మాత్రమే ఫలిస్తుంది. అందుకే గురువు గారి మాట, వేదవాక్కు, ఈ రెండిటి యందు ఎవరికి విశ్వాసం ఉందో వాళ్ళు మాత్రమే అనుగ్రహాన్ని పొందగలరు. ఈ రెండిటికి ప్రతిబంధకం అహంకారం. అహంకారం ఉన్న చోట ఏం ఫలిస్తుంది? అది ఊసర క్షేత్రం. రాతి మీద విత్తనం ఉండి ఎంత వర్షం పడితే మొలకెత్తుతుంది. అది సారవంతమైన మట్టిలో ఉంటే ఒక్క చినుకు చాలు మొలకెత్తడానికి. కాబట్టి మహానుభావుడు నేను యజ్ఞం చేస్తానని చుట్టూ మంత్రుల్ని పెట్టుకుని ఆ యజ్ఞం చెయ్యడం కోసమని భూమి దున్నుతున్నాడు ఆకాశరాజు. ఒక్క దినంబునన్ వియద్దిగొండు తా పక్కన మంత్రివర్యులు యజస్సులు తాపస ముఖ్యులొప్పగన్ ఎక్కుడు సంతసంబునము నుండి వినిర్మల యజ్ఞవాటికై స్వర్ణహలంబుల దున్నుచుండగా. ఒక మంచి రోజు చూసుకున్నాడు, ఒక మంచి ముహూర్తం చూసుకున్నాడు. పక్కన మంత్రులు, సామంతులు, తపస్సులు, యాజక ముఖ్యులు అంటే యజ్ఞం చేయించగలిగినటువంటి ఋత్విక్కులు వీళ్ళందరూ చుట్టూ ఉండి మంత్రములు చెప్తుండగా ఒక బంగారు నాగలిని చేత పట్టుకుని మంచి ఉత్తమమైనటువంటి భూమిని దున్నడం ప్రారంభం చేశాడు యజ్ఞశాల నిర్మాణము కొరకు. ఆయన ఇలా భూమిని దున్నుతున్నాడు. అంతలోనే ఒక గొప్ప సహస్ర రేకులతో 1000 రేకులతో కూడినటువంటి ఒక గొప్ప పద్మం ఒకటి మందసము ఆయన నాగటి చాలుకి తగిలింది. జనక మహారాజు గారికి జానకిగా ఎలా సీతాదేవి లభ్యమైందో ఉద్ధిత అంటారు మహర్షి, పైకి లేచింది భూమిలోంచి సీతమ్మ. ఇక్కడ స్కంద పురాణంలో ఒక మాట రాశారు. అందులో అన్నారు, పద్మములతో చేయబడిన పరుపు మీద పడుకుని ఆడుకుంటూ దర్శనమిచ్చింది అన్నారు. వేరు పురాణముల ఎందన్నారు, ఆమె నాగటి చాలుకి తగిలి పద్మములో నుండి ఆవిర్భవించింది అన్నారు. కాబట్టి అమలిన కాంతి సంపదల సహస్రపత్రమౌ కమలమకండు కానపడే గ్రక్కునవారలు దాని చూచి ఆ రేకులు విప్పి చూడా సుందర నవ్వుతో కూడిన బాలిక ఒక్కటే జానకి రీతిన నవ్వు ముఖానతో పదం. ఆ రోజున సీతాదేవి ఎలా దర్శనమిచ్చిందో అలా 1000 రేకుల పద్మంలో సుందరమైనటువంటి ముఖారవిందంతో నవ్వుతూ పడుకుని ఉన్నటువంటి ఒక పిల్ల కనపడింది. పాదాల్లో చూస్తే పద్మరేఖలు, పొట్ట నొక్కి చూశాక ఇలాగా చిన్న పిల్ల అని. ఇలా పొట్ట నొక్కితే బాగా విచ్చుకున్న తామర పువ్వు మీద చెయ్యి పెట్టి నొక్కితే ఎలా ఉంటుందో అలా ఉంది. పద్మం లాంటి పొట్ట, పద్మం లాంటి చేతులు, పద్మం లాంటి ముఖం, పద్మం లాంటి పాదాలు, పాదాల్లో పద్మరేఖలు, హస్తంలో పద్మరేఖలు, ఇవన్నీ చూసి అసలు ఒక పద్మమే పుట్టిందా అన్నట్టుగా ఉంది ఈ పిల్లని పద్మావతి అంటున్నాను అన్నాడు ఆకాశరాజు గారు. ఏమీ అదృష్టం, గురువు గారి మాట నమ్మి యజ్ఞానికి మొదలు పెట్టగానే పిల్ల పుట్టింది. సంతోషించాడు, ఇంటికి తీసుకెళ్లాడు, భార్యకి ఇచ్చాడు ధరణీదేవికి. ఈమెని మన సొంత కుమార్తెగా పెంచి పెద్ద చెయ్యి అన్నాడు. ఇక్కడ యజ్ఞం పూర్తయింది, ఇంటికి వెళ్ళాడు. భార్య గర్భిణి, కొడుకు పుట్టాడు, వసునాయకుడు అని పేరు పెట్టాడు. ఇప్పుడు కొడుకు కూతురు, కూతురు పెద్దది పద్మావతి, ఈ పిల్ల అయోధ్య. ఈమె ఆయనకి
జన్మించిన కుమార్తె కాదు, అయినా ధర్మేణ తనయాతవామి, అమ్మవారే ఇన్ని రూపాలని అయోనిజగా పొందుతూ ఉంటుంది. కాబట్టి ఆ తల్లి పద్మావతి స్వరూపంగా ఆవిర్భవించింది. ఇప్పుడు ఎంతో ప్రేమతో ఆ పిల్లని ఇద్దరూ పెంచి పెద్ద చేస్తున్నారు, ఆకాశరాజు ధరణీదేవి. ఆమె యవ్వనంలోకి ప్రవేశించింది. రాణి వచ్చాడు నారద మహర్షి. ఒక రోజున ఆయన దైవ కార్యం సంఘటితమయ్యేటట్టుగా చూస్తుంటాడు. ఆయన వచ్చి చూసి ఆ తల్లి చెయ్యి పట్టుకుని, అమ్మా నేను నీ తండ్రి లాంటి వాడినమ్మా, ఏది ఒక్కసారి సాముద్రికం చూస్తాను, నీ ఎడం చెయ్యి అన్నాడు. అని ఆ ఎడం చెయ్యి తన అరిచేతిలో పెట్టుకుని చూశాడు. చూసి పతిర్భవతి ధర్మజ్ఞే త్రిలోకేశో రమాపతి, మూడు లోకములకు ఈశ్వరుడు లక్ష్మీనాథుడు అయినటువంటి శ్రీ మహావిష్ణువు నీకు భర్త అవుతాడమ్మా. పాణి పద్మదళాకారం పాదోతే స్వస్తికాయుతం, నీ చేతులు చూస్తే పద్మదళాల్లా ఉన్నాయి, నీ పాదములలో స్వస్తిక ముద్రలున్నాయి. ఇంత గొప్ప సాముద్రిక లక్షణములున్నదానివి, అయోనిజవి, ఉత్తమమైనటువంటి స్త్రీని, నిన్ను సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు పొందుతారమ్మా అన్నారు. ఎంతటి పరమేశ్వరుడైనా ఒకసారి నిన్ను నేను పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చిన తరువాత అంత తేలికేం కాదు చేసేసుకోవడం. ఆ పిల్ల ఒకరి ఆడపిల్లగా జన్మిస్తే ఆమెని కన్యాదానం చెయ్యాలి అంటే తల్లిదండ్రులు వెయ్యి ఆలోచిస్తారు. అంత తేలిక పిల్లని పొందడం. మహానుభావుడు ఎన్ని కష్టాలు పడ్డాడు అనుకుంటున్నారు పద్మావతి పరిణయానికి. ఆయన వాయుదేవుణ్ణి గుర్రంగా స్వీకరించి గుర్రం మీద పెడుతున్నాడు. ఈమె కన్యకామణి యవ్వనంలోకి వచ్చింది. ఈమె వనవిహారం చేస్తూ పువ్వులు కోసుకుంటాం, చెలికెత్తెలతో కలిసి తిరుగుతోంది. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో ఓ భద్రగజం ఒకటి వచ్చింది. వచ్చి అది అరణ్యం అంతా అల్లరి చేస్తాం, ఎక్కడ మీద వచ్చి పడిపోతుందోనని భయపడినటువంటి ఈ చెలికెత్తెలందరూ చుట్టూ తప్పుకుని అరణ్యంలో చెట్ల చాట్ల దాక్కున్నారు. శ్రీ